కొనిచ్చివా. హే గాయ్స్, మీరు మీలో చాలామంది యానిమే చూడడం స్టార్ట్ చేసి ఉండొచ్చు, చేయలేకపోయి ఉండొచ్చు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పటిదాకైతే ఎవరైతే యానిమేని చూడలేదో వాళ్ళు చాలా 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 నష్టపోతున్నారు. అది ఎందుకో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ దీంట్లో మన ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ టు యానిమే. వాట్ ఈజ్ యానిమే అంటే మీకు చాలామంది డౌట్ వచ్చిండొచ్చు, అసలు యానిమే అంటే ఏంది, ఎందుకు చూడాలా అనేసి. బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే యానిమేషన్ అనేది జస్ట్ ఏదో మూవీ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం, అదే ఒక సింపుల్ యానిమేషన్. దానికి మనం స్టోరీ లైన్ యాడ్ చేసి, వరల్డ్ బిల్డింగ్ చేసి, డైలాగ్స్ రాసి, మ్యూజిక్ ఇచ్చి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లెక్క తీసి ఎంత బాగుంటుంది, అదే యానిమే. దాన్ని ఈ జాపనీస్ వాళ్ళు ఒక డిఫరెంట్ వాళ్ళ ఓన్ స్టైల్తో క్రియేట్ చేయడం వల్ల వరల్డ్ వైడ్గా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ యానిమే చాలా చాలా ఇంక్రీజింగ్ ఇండస్ట్రీ. హాలీవుడ్కి ఏదైనా సరే పోటీ ఉందంటే ఇండస్ట్రీ, అది ఒక యానిమే ఇండస్ట్రీయే. ఇక్కడ చాలా చాలా మంచి కంటెంట్ ఉంటుంది, వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు కలగబోతుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీరు చాలామంది యానిమే చూడాలనుకుంటున్నారు, కానీ ఎక్కడ చూడాలో ఎలా చూడాలో నేను చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో యానిమేకి చాలామంది ఇష్టపడతారు. దాంట్లో నేను కొన్ని రీజన్స్ చెప్తాం అనుకుంటున్నా ఎందుకు ఇష్టపడుతారు యానిమే అంటే. యానిమేలో ఇమెన్స్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అంటే కాంప్లెక్స్ ఎంగేజింగ్ స్టోరీ. మనకి ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చేయలేదు అనుకుంటున్నావో అలా చేసినట్టు, ఒకవేళ ఒక డిఫరెంట్ వరల్డ్ ఉంటే అలా నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా రిలేటబుల్ క్యారెక్టర్స్. సింపుల్గా నువ్వు ఒక క్యారెక్టర్ని ఇష్టపడ్డావు అనుకో, ఎంత రిలేటెడ్గా చేస్తారంటే వీళ్ళు ఇష్టపడడం కాదు, దాని మించి బయటికి రాలేంత ఇష్టపడేటట్టు చేస్తారు. ఇంకా కల్చరల్, జాపనీస్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కల్చర్ని బాగానే చూపిస్తారు, ఎప్పుడు తక్కువ చేయరు. ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ని అన్నిటిని బాగా చూపిస్తారు. ఇంకా కమ్యూనిటీ, యానిమే కమ్యూనిటీ ప్యాషనెట్ అండ్ డెడికేటెడ్గా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క యానిమే మీద వాళ్ళు బడ్జెట్ ఇంత అంటే ఇంత అనేసి పర్ఫెక్ట్గా తీస్తారు. ఇంకా పర్ఫెక్షన్ అనేది వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. నాకు యానిమే అంటే చాలా ఇష్టము. ఇంకా నేను చాలా యానిమేస్ చూశాను, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుని ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. జస్ట్ నేను నా ఒపీనియన్ షేర్ చేశాను. మీకు యానిమే నచ్చితే మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. సో లెట్స్ స్టార్ట్ విత్ యువన్ఎం. యువన్ఎం ఒకటి సింపుల్ 1.5 hour మూవీ, ఆల్మోస్ట్ 1 hour 20 minutes ఏముంటుంది. ది లవ్ స్టోరీ ఎంత బాగుంటుందంటే మనం దీనికి కనెక్ట్ కాకుండా ఉండలేం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది నారుటో యానిమే గురించి. నారుటో యానిమే మీరు చాలామంది రీల్స్లలో లేకపోతే చాలా వీడియోస్లలో యూట్యూబ్లలో చాలాసార్లు చూసి ఉండొచ్చు. విత్ ఏ సింపుల్ స్టోరీ లైన్, ఒక నార్మల్ పిల్లగాడు నేను హోకాగే అవుతా అనేసి దీన్ని మెయిన్ ప్లాట్. అండ్ లాస్ట్లో హోకాగే అవుతాడు, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది ఇవన్నీ ఈ యానిమే మనకు బాగా చూపిస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ మన లైఫ్లో ఈజీగా కనెక్ట్ అయిపోయేటట్టు ఉంటుంది. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద గ్రేటెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్, వన్ పీస్. ది అల్టిమేట్ ట్రెజర్. దాన్ని పొందడం కోసం చాలా పైరేట్స్ ఇది వెళ్దామని ట్రై చేస్తారు, కానీ దాంట్లో మన మెయిన్ హీరో ఆ వన్ పీస్ని కనిపెట్టి కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అవ్వాలనేదే తన గోల్. ఆ మధ్యలో ఏమేమైనాయి, అసలు వన్ పీస్ అంటే ఏంది మాట్లాడుకోపోయినది బ్లీచ్. వన్ ఆఫ్ ద బిగ్ 3 యానిమేలో ఒక యానిమే. దీంట్లో చాలా బాగా ట్విస్ట్లు బాగుంటుంది. ఇంకా మెయిన్ హీరో ఫుల్ పవర్స్ తోటి చాలా బాగుంటాయి అటాక్స్, ఇంకా అవన్నీ తప్పకుండా నేను ఇది రికమెండ్ చేయగలుగుతాను. మాట్లాడుకునేది వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే, డెత్ నోట్. ఇది చాలా సస్పెన్స్ ఉంటుంది, మన లాస్ట్ వరకు మన సీట్ బెల్ట్స్ పెట్టేసినట్టు ఒక మూవీ థియేటర్లో కట్టి పెట్టేస్తుంది. నెక్స్ట్ ఏమో పోతున్నాను ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. బేసికలీ ఈ యానిమే ఏంటంటే ఒక డెత్ నోట్ ఉంటుంది భయ,
డెత్ నోట్లో వాళ్ళ పేరు రాస్తే వాళ్ళు 30-40 సెకండ్స్లో చనిపోతారు. మన హీరోకి ఆ డెత్ నోట్ ఒక గాడ్ ఇస్తాడు, షినిగామి అని, గాడ్ ఆఫ్ డెత్ అనేసి అంటారు. ఆయన ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్ తోటి ఈ క్రిమినల్స్ అందరిని చంపుతూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేయమని ఒక స్పెషల్ ఏజెంట్ని పిలుస్తారు. అతని పేరే ఎల్. ఇంకా ఎల్కి హీరో ఎలా కట్టబెడతాడు అవనేసి మనం యానిమేలో చూసాం. నెక్స్ట్ యానిమే వచ్చేసి డీమన్ స్లేయర్. ఈ యానిమే ఏంటంటే డీమన్స్ అనేసి చాలా వైల్డ్ క్రియేచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనుషులను అందరినీ చంపుతూ ఉంటారు. వీటిలో నుంచి నార్మల్ హ్యూమన్స్ని కాపాడదామనేసి కొంతమంది హ్యూమన్స్ వాళ్ళని ట్రైన్ చేసుకొని ఈ డీమన్స్ని చంపడానికి రెడీ అవుతారు. వాళ్ళందరూ మొత్తం డీమన్స్ని వైపౌట్ చేసిరా లేదా అనేది మన స్టోరీ. మన మెయిన్ హీరో టాంజీరో అది పూర్తి చేసాడు లేదో యానిమేలో చూడండి. కాక మీరు వీడియో చూసినందుకు మీకు తప్పకుండా నచ్చుంటుంది. తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.